పార్ట్ టైం చేస్తే ఇంటికే. అమెరికాలో విద్యార్థులకు డిపోర్టేషన్ ముప్పు. చదువు పేరుతో వెళ్లి ఉద్యోగం చేసే వారిపై నిఘా పెట్టి పట్టుకుంటున్న అధికారులు. పట్టుబడ్డ వారిని స్వదేశానికి పంపుతూ ఆదేశం. వారం రోజులుగా పార్ట్ టైం జాబులకు డుమ్మా. అక్కడి భారతీయ వ్యాపారులపైన ప్రభావం. అమెరికాలోని మిషిగన్ స్టేట్ లో ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న ఇద్దరు విద్యార్థులను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈ అధికారులు 21వ తేదీ రాత్రి పట్టుకున్నారు. ఆ విద్యార్థులు నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట అనధికారికంగా పనులు చేస్తుండడమే ఇందుకు కారణం. క్యాంపస్ నుంచి వారు ఎక్కడికి వెళ్ళాలో మరి చాలా బాధాకరము. సో ఒక్కసారిగా ఆల్ ఆఫ్ సడన్ గా ఉద్యోగాల్లోకి వెళ్ళి తీసేస్తే చాలా మంది ఇక్కడ నుంచి డబ్బులు పంపలేక అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటూ వాళ్ళ చదువుకి కావాల్సినటువంటి ఫీజులను వాళ్ళే కట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. అట్లీస్ట్ అక్కడ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువ కాబట్టి అక్కడ చదువుకోవాలనుకునే విద్యార్థులకు అక్కడ షెల్టర్ కోసం, వాళ్ళ పీజీ కోసమో లేకపోతే హాస్టల్ కోసం, రూమ్స్ కోసమో షేరింగ్ రూమ్స్ తీసుకుంటారు. సో వాళ్ళ దానికోసం ఖర్చులకు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్ళు అక్కడ ఉద్యోగాలు పార్ట్ టైంగా చేస్తూ ఉన్నారు. మరి మన మన భారతదేశం మన ప్రధానమంత్రి గారు మోదీ గారు మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ దేశం ఎంబసీస్తో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? రాయబారాలు చేస్తారా? ఎందుకంటే ఎంతో మంది విద్యార్థులు భవిష్యత్తు అది మరి లీగలా పక్కన పెడితే వాళ్ళ భవిష్యత్తు అయితే నరకంగానే మారుతుంది. కాబట్టి సో దయచేసి మరి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది మన కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ ఎంబసీస్తో రాయబారాలు జరుపుతారా లేదా అనేది మనం కూడా వేచి చూడాలి. అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం. 538 మంది అరెస్ట్, 373 మంది నిర్బంధం, సైనిక విమానాల్లో వందల మంది డిపోర్టేషన్, జన్మతః పౌరసత్వ హక్కు రద్దును నిలిపివేస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ అట. ఇమీడియట్ గా మరి మోడీని గౌరవిస్తా, అదిస్తా ఇదిస్తా అని చెప్పి భారతీయులను అక్కడ ఇబ్బంది పెట్టడం సరికాదు. ఒకేసారి ఏదో ఇట్లా భూకంపం వచ్చినట్టు పిడుగు మీద పడినట్టు ఒకేసారి ఊపిరి కూడా పీల్చుకోకుండా చేయడం అనేది తప్పు. ఎందుకంటే దేశానికి చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులు ఆగమాగమవుతారు. వాళ్ళ మీద కేసులు పెడితే అది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఒకసారి ఇమీడియట్ గా నరేంద్ర మోడీ గారు మరి టేక్ ఓవర్ చేసుకోవాలి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అని చెప్పి చెప్తున్నాం మరొకసారి.